హలో ఫ్రెండ్స్, నేను మీ మమత. వెల్కమ్ బ్యాక్ టు మమతాస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో టేస్టీ అండ్ క్రిస్పీ షెకోడీలని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ షెకోడీలు మనకి పిల్లలకి స్నాక్స్ బాక్స్‌లో గానీ, మనం ఇంట్లో గానీ ఎప్పుడైనా తినడానికి చాలా బావుంటాయి. బయట కొని హెల్త్ పాడు చేసుకునే కంటే మనం ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈజీగా ప్రిపేర్ చేసుకొని మన హెల్త్‌ని కాపాడుకుందాం. ఏమంటారు? చూస్తున్నారు కదా! ఇక్కడ చెకోడీలు ఎంత క్రిస్పీగా ఉన్నాయో చాలా సూపర్‌గా వస్తాయండి. చిన్న టిప్స్ పాటిస్తే. మరి ఆ చిన్న టిప్స్ ఏంటో చూసేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూసేయండి. స్కిప్ చేస్తే అర్థం కాదు. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి లేదా ఒక గిన్నెని పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఒక గ్లాస్ వరకు వాటర్‌ని తీసుకుంటున్నాను. అదే గ్లాస్‌తో మైదా పిండిని కూడా తీసుకోవాలి. సో, మీరు ఏ గ్లాస్ తీసుకోవాలనుకుంటున్నారో ఆ గ్లాస్‌ని గుర్తుపెట్టుకొని ఆ గ్లాస్‌ని పక్కన పెట్టుకోండి. నేను ఈ గ్లాస్‌తో వాటర్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ వాటర్‌లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్‌ని యాడ్ చేయండి. ఆయిల్ బదులు నెయ్యి అయినా కూడా యాడ్ చేయొచ్చు. ఇలా యాడ్ చేయడం వల్ల చెకోడీలు చాలా క్రిస్పీగా వస్తాయి. అలాగే 1 టేబుల్ స్పూన్ వాము యాడ్ చేసుకోవాలి. అదే విధంగా మనం సాల్ట్‌ని ఒక స్పూన్ లేదా హాఫ్ స్పూన్ కంటే ఎక్కువ కొంచెం యాడ్ చేసుకోండి. సరిపోతుంది. అదే విధంగా 1 టేబుల్ స్పూన్ కారం. అదే విధంగా హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోండి. ఇక్కడ క్లిప్ మిస్ అయింది. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియెంట్స్ అన్నిటిని వేసాం కదా! ఇవన్నీ బాగా మగ్గే వరకు ఇలాగే వెయిట్ చేసుకోవాలి. చూడండి, వాటర్ మగ్గడం స్టార్ట్ అయ్యాయి. ఇలా మగ్గుతున్నప్పుడే మనం ఏ గ్లాస్‌తో అయితే వాటర్ తీసుకున్నామో అదే గ్లాస్‌తో నిండుగా మైదా పిండిని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మైదా పిండి లేదా బియ్యపు పిండి తీసుకున్నా ఓకే. బట్ మైదా పిండి తీసుకుంటే చెకోడీలనేవి చాలా క్రిస్పీగా వస్తాయి. అయితే ఇదే విధంగా మనం యాడ్ చేసుకుంటూ కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఇలాగే వెయిట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్‌లోనే ఉంచి సిమ్‌లో పెట్టి ఈ విధంగా వెయిట్ చేసుకోవాలి. ఒకవేళ పిండి మాడిపోతుందో ఏమో అని స్టవ్ ఆఫ్ చేయకండి. ఆన్‌లోనే సిమ్‌లో ఉంచి ఈ విధంగా మెత్తగా పిండినంతా కూడా కలిపేయండి. ఈ విధంగా పిండంతా కూడా ఒక దగ్గరికి మొత్తం కలిపినాక అప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు చేత్తో గానీ, గరిటెతో గానీ ఇలా అంతా పిండి అంతా కూడా దగ్గరకనుకుంటూ ఇలా వేడి మీద ఉన్నప్పుడే మనం పిండిని దగ్గరగా కలుపుకోవాలి. చల్లారితే మనకి ముద్దలా అవ్వదు, గట్టిగా అవుతుంది. ఇలా వేడిగా ఉన్నప్పుడే మీకు బాగా వేడిగా ఉన్నట్టయితే క్లాత్ తీసుకొని ఇలా దగ్గరకనండి. లేదా చేత్తో అయినా ఇలా ముద్దలాగా బాగా కలిపేయండి. ఈ విధంగా పిండినంతా కూడా మెత్తగా కలుపుకోవాలి. మనకెంత మెత్తగా కలుపుకుంటే అంత క్రిస్పీగా చెకోడీలనేవి వస్తాయి. మనకు చెకోడీలు క్రిస్పీగా రావాలంటే మొత్తం ఈ పిండి కలుపుకునే విధానంలోనే ఉంటుంది. ఇన్ కేస్ మీరేమైనా ఇష్యూస్ ఫేస్ చేస్తే ఈ చెకోడీలు చేసేటప్పుడు నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేను క్లియర్ చేస్తాను. ఇప్పుడు పిండి కలిపాక ఒక 5 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోండి. కాస్త చల్లారుతుంది. చపాతీలు చేసే చెక్క గాని, లేదా బండ మీద అయినా గాని, ఎక్కడైనా సరే మనము ఇలా అప్పాలు చేసే గిద్దెలుంటాయి కదా! ఇందులో వేసుకుంటూ మనకి ఏది కావాలో ఇలా తీసుకోండి, చెకోడీలొచ్చేది. ఏది కావాలంటే అది పెట్టుకొని, పిండిని అందులో వేసుకొని ఇలా వత్తుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్‌ని తడి చేసుకుంటూ, పిండిని అందులో యాడ్ చేసుకుంటూ, మనం చెకోడీలనేవి ప్రిపేర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా! ఇక్కడ ఈ విధంగా. అదే ఇందులో అయితే మనకి చెకోడీలు ఒకలాగా వస్తాయి. నేను ఇంకో ప్రాసెస్ కూడా చూపిస్తాను. ఇలా చెక్క మీద ఇలా అన్న తర్వాత వాటిని చేత్తో ఈ విధంగా అంటూ మనం రింగ్‌లా చుట్టుకుంటే మనకి చెకోడీలనేవి ప్రిపేర్ అయిపోతాయి. మనకు ఎంత సైజులో కావాలంటే అంత సైజులో మనం చేసుకోవచ్చు. ఈ విధంగా రింగ్స్‌లా చుట్టుకుంటూ పక్కన పెట్టుకొని మిగతా వాటినన్నిటిని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఇంకో ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు పిండిని కొద్దిగా తీసుకొని ఈ విధంగా
అనుకుంటూ చెకోడీలాగా ప్రిపేర్ చేసుకుంటూ, సన్నగా అనుకుంటూ వీటిని రింగ్స్‌లాగా చుట్టేయడమే. ఈ ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. అదైతే ఒత్తేలోపు చాలా ఒత్తిడి అనిపిస్తుంది. ఈ విధంగా అయితే చాలా ఈజీగా, సూపర్‌గా ఉంటుంది. ఇది ట్రై చేయండి. ఇంకా ఇదే విధంగా ఆ పిండిని మొత్తం కూడా ఇలాగే అనుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలి. కాస్త ఓపిక ఉంటే చాలు. ఎంతో త్వరగా, ఎంతో ఈజీగా మన క్రిస్పీ చెకోడీలనేవి రెడీ అయిపోతాయి. చూసారు కదా! వీటన్నిటిని ఇలా రింగ్స్‌లా చుట్టేసి పక్కన పెట్టుకొని మనం ఆయిల్‌లో ఫ్రై చేసుకోవడమే. ఇప్పుడు కడాయిలో నూనె పోసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యే వరకు హై ఫ్లేమ్‌లో పెంచండి. ఆయిల్ హీట్ అయ్యాక గ్యాస్‌ని మీడియంలోకి టర్న్ చేసి ఈ చెకోడీలన్నిటిని కూడా ఆయిల్‌లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసేటప్పుడు మాత్రం మీడియంలోనే ఉంచాలి. లేదంటే మాడిపోతాయి. లోపల మెత్తగా అవుతుంది. చూసారు కదా! చెకోడీలన్నీ ఈ విధంగా ఫ్రై అయ్యాక తీసుకొని ఒక పేపరేసి ప్లేట్‌లో పేపరేసి అందులో వేసుకుంటే ఆయిల్ అంతా కూడా పేపర్ అనేది పీల్చుకుంటుంది. తర్వాత మనం వీటన్నిటిని కూడా ఒక ప్లేట్‌లోకి సర్వ్ చేసుకుంటే మనకెంతో ఇష్టమైన చెకోడీలు రెడీ అయిపోతాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్‌బ్యాక్‌ని నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.